నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 27 బుధవారం ఉదయం వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేయడం జరిగింది. సిఆర్విఐఎన్ బయోఫార్మా అధినేత చక్రపాణి రెడ్డి గారు దాతగా వ్యవహరించారు. సుమారు 1000 మంది క్రీడాకారులకు 3 రకాల పౌష్టికాహారం, ఉడకబెట్టిన కోడిగుడ్లు, అరటిపండ్లు, నవధాన్యాల పులిహోర అందజేశారు. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్యకా పరమేశ్వరి టెంపుల్ చైర్మన్ కోట గురుబ్రహ్మం విచ్చేసి ఆయన మాట్లాడుతూ పిల్లలు క్రీడల్లో పాల్గొనడం చేత అన్ని రంగాలలో బాగా రాణించగలరని, ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు స్నేహ సురేష్, గౌరవ అధ్యక్షులు గాలి రఘురామనాయుడు, సేగు రమేష్, తిరుపతి శేఖర్, రఘురామ్ ముదిరాజ్, హరిప్రసాద్, మెంట రామారావు, పత్తి సుధాకర్, వింజం రామానాయుడు, వెంకటయ్య, అరిగల సాయిరాం, సోంపల్లి రఘురామయ్య మరియు వాకర్స్ మిత్రులు పాల్గొని వారి సేవలను అందించారు. సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పౌష్టికాహారం సుమారు 25 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ పౌష్టికాహారం అందిస్తూ ఉన్నాం. దాదాపు ఈ మైదానానికి 1000 నుంచి 1500 మంది క్రీడాకారులు పిల్లలు విచ్చేసి ఈ క్రీడల్లో శిక్షణ పొందేదానికి వస్తూ ఉంటారు. ఈ మే మాసం అనే లోపలికి ఎండ వేడిమి తీవ్రంగా ఉంటుంది. వారు ఈ శిక్షణ పొందుతున్నప్పుడు ఈ ఎండ వేడిమి తట్టుకునేదానికి, అలసట తీరేదానికి, శారీర దారుఢ్యం పెంపొందించుకునేదానికి ఈ పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది సుమారు 100 మందితో ప్రారంభమైన ఈ పౌష్టికాహార కార్యక్రమం ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది పిల్లలు ఈ క్రీడల మీద ఉత్సాహం కనబరిచి ఈ మైదానానికి వస్తూ ఉంటే ఈ రోజుటికి 1000 నుంచి 1500 మంది క్రీడాకారులకి ఈ పౌష్టికాహారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఆధ్వర్యంలో అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అంటే ఒక సేవా దృక్పథంతో ముందుకు పోయే అసోసియేషన్. ఏదైనా ఇక్కడికి వచ్చే మైదానంకి వచ్చే వాకర్స్ మిత్రులకు కానీ, అదేవిధంగా ఇక్కడకున్న పిల్లలకు కానీ వారి యొక్క ఆరోగ్య పరీక్షలు చేసుకునేదానికి ఈ నెల్లూరు నగరంలో ఉన్న ప్రముఖ డాక్టర్ల చేత అవగాహన సదస్సులు కానీ, అదేవిధంగా ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు కానీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ మా అసోసియేషన్ సభ్యులు కాకపోయినప్పటికీ చక్రపాణి రెడ్డి గారు ఈ పిల్లలకి పౌష్టికాహారం ఇచ్చే చూసి స్వచ్ఛందంగా ఆయన వచ్చి నేను కూడా భాగస్వామిని అవ్వాలా, నాకు కూడా అవకాశం కల్పించదనని ఆయనకి ముందుకు వచ్చిన దానికి చక్రపాణి రెడ్డి గారికి అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య మహాసభ నాయకులు కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు పెద్దలు సోదరులు కోట గురుబ్రహ్మం గారు విచ్చేసి ఈ పిల్లలకి ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనేక మంది పేదలకి అసోసియేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ కానీ, బట్టల పంపిణీ కానీ దాతల సహకారంతో మేము అసోసియేషన్ ద్వారా అందిస్తున్నాం. ఇటువంటి అసోసియేషన్ లో ప్రతి ఒక్కరూ అధ్యక్షులుగా దాదాపు 25 సంవత్సరాల నుంచి కొనసాగుతుండు. ఈ పౌష్టికాహారాన్ని మే మాసంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న మా సభ్యులందరికీ, దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పౌష్టికాహారం పంపిణీ గురించి నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, ఈ యొక్క ఏసీ సుబ్బారెడ్డి ప్రతినిధులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ పౌష్టికాహారం అనేది అది పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి ఎంతో ఆరోగ్యానికి చాలా మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఏర్పాటు చేయడము, అందించడం అనేది చాలా గొప్ప విషయము. ఇంత సుదీర్ఘ కాలము మెయింటైన్ చేసి దీన్ని క్రమం తప్పకుండా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి వారందరికీ కూడా, పిఎస్టీలందరికీ కూడా నా అభినందనలు. అట్లాగే ఈ రోజు ఈ యొక్క దాత చక్రపాణి రెడ్డి గారు ఈరోజు దాతగా వ్యవహరిస్తున్నారు. వారికి నా యొక్క అభినందనలు తెలియపరుస్తున్నాను. జై వాసవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.